వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల గురించి మన అందరికీ బాగా తెలిసిందే. సాయిధరమ్ తేజ్ అన్ఫాలో అవ్వటము, నిహారిక రియాక్ట్ అవ్వడము, నాగబాబు ఇండైరెక్ట్ గా సెటైర్లు, ఇలాగ అన్ని కూడా చేర్చి వేసుకొని మెగా వర్సెస్ అల్లుని నెట్టింట్లో బాగానే ట్రెండ్ చేస్తున్నారు. నిహారిక సైతం తన ఈవెంట్లు తన మాటల్లో అల్లు అనే పదాన్ని రానివ్వడం లేదు. మొన్న కమిటీ కుర్రాల ఈవెంట్లో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ గురించి చెప్పింది, కానీ బన్నీకి నేషనల్ అవార్డు వచ్చిందని మాత్రం చెప్పలేకపోయింది. అలాగా ప్రతి ఒక్క అంశాన్ని పట్టుకొని నెటిజన్లు మాత్రం మెగా వర్సెస్ అల్లుని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. బన్నీని మెగా ఫ్యామిలీ దూరం పెట్టింది అని, రెండు కుటుంబాల మధ్య దూరం మరింతగా పెరిగింది అంటూ కూడా కామెంట్లు తెగ పెడుతున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన పరోక్ష కామెంట్లు, వేసిన సెటైర్లు గనక చూస్తుంటే అది బన్నీ, పుష్ప చిత్రాలను టార్గెట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా అటవీ పరిరక్షణ గురించి మాట్లాడారు. ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రలలో హీరోలు నటించేవారు, కానీ ఇప్పుడు అడవుల్ని నరికేసి స్మగ్లింగ్ చేసే పాత్రలో నటిస్తున్నారు అంటూ అయితే పేర్కొన్నారు. ఇక దీంతో మళ్ళీ చర్చలు మొదలయ్యాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కావాలని ఇలాగా అన్నారని, ఉద్దేశపూర్వకంగానే బన్నీ మీద, పుష్ప చిత్రం మీద కౌంటర్లు వేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక నంద్యాల ఎపిసోడ్ తర్వాత ఈ రెండు కుటుంబాల మధ్య కూడా సమీకరణలు మారిపోయాయని కూడా టాక్ అయితే వినిపిస్తోంది. ఇలాగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు, వేసిన సెటైర్లతో మెగా వర్సెస్ అల్లు చర్చలు మరోసారి నెట్టింట్లు సాగుతున్నాయి. బన్నీ వాస్ మాత్రం ఈ గొడవల్ని లేనట్టుగానే ఒక డిన్నర్ సెట్ చేసుకొని సరిపోతుంది అని అన్నారు. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. సుకుమార్ బన్నీ పుష్ప 2 షూటింగ్ ను త్వరగా పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. For more updates, subscribe to Vibrant.